300 సీసీ కెమెరాలు పరిశీలించారట పోలీసు వారు. కోదాడలో ప్రవీణ్ గారు ఆగటం జరిగింది, అక్కడ సంథింగ్ ఏదో జరిగింది. కోదాడ తర్వాత ఎక్కడైతే ఉండండి, మీరు ఎందుకు ఎక్కడే వినండి. పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మృతి కేసులో ఒక్కో చిక్కు ముడి పెడుతోంది. విజయవాడలో ప్రవీణ్ 4 గంటల పాటు ఎక్కడున్నారు అన్న ప్రశ్నకు సాంకేతికంగా ఆధారాలను పోలీసులు సేకరించారు. రాజమండ్రి చేరుకోవడానికి ముందు ప్రవీణ్ విజయవాడలో ఆగినట్లు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ స్పష్టం చేశారు. దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవడంతో సీసీ కెమెరాల ఫుటేజ్ ద్వారా ప్రవీణ్ ప్రతి కదలికను పోలీసులు గుర్తించారు. దీనికోసం విజయవాడ రాజమండ్రి పోలీసులు మొత్తం 300 కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. 300 కెమెరాలను పరిశీలించారటండి. పాపం నిజంగా ఆ పోలీసు వారికి చేతులు జోడించి దండం పెట్టాలండి. ఎందుకంటే మొత్తం గవర్నమెంట్ పోలీసు వ్యవస్థ దాదాపు ఈ 4-5 రోజుల పాటు ఇదే పని మీద ఉన్నారండి. ఇదే పని మీద చాలా శ్రమ వాళ్ళకైతే. పాస్టర్ ప్రవీణ్ ఈ నెల 24న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. అదే రోజు మధ్యాహ్నం సమయంలో కోదాడలో మద్యం కొనుగోలు చేసి ఫోన్ పే ద్వారా చెల్లించారు. ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించడానికి ముందే ప్రవీణ్ మద్యం తాగినట్లు అనుమానిస్తున్నారు. సరిగ్గా కంచికచర్ల పరిటాల మధ్య అదుపు తప్పి పడిపోవడంతో బుల్లెట్ హెడ్ లైట్ పగిలిపోయింది. సేఫ్టీ రాడ్స్ వంగి అన్నీ చాలా క్లియర్గా చెప్పేస్తున్నారండి. అన్నిటికీ ఆధారం పోలీసు దగ్గర ఉంది ఈ రోజున. ఇప్పుడు కూడా దీన్ని తప్పుదారి పట్టించాలి. ఇప్పుడు కూడా ఇవి ఇంకా పోలీసులు రిలీజ్ చేయలేదు, ఇవి ఇంకా ఏలో చేశారు, అలా చేశారు, ఇలా చేశారని ఇంకా క్రిస్టియన్ సమాజాన్ని, అమాయకమైన క్రైస్తవులను మోసం చేయడానికి కొంతమంది ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దయచేసి నిజాన్ని గ్రహించండి. ఇది తప్పుదారి పట్టించాల్సిన అవసరమో, క్రియేట్ చేయాల్సిన అవసరమో పోలీస్ డిపార్ట్మెంటు, రాష్ట్ర ప్రభుత్వం మొత్తం తారుమారు చేయాల్సిన అవసరం ఎవ్వరికీ లేదు. ఆల్రెడీ కంచికచర్ల దగ్గరే ఆయన ఒకసారి పడిపోయారు. కోదాడలో సంథింగ్ చేశారు. కంచికచర్ల ముందే పడిపోయారు ఆయన. అక్కడే హెడ్ లైట్ పగిలిందట. గొల్లపూడిలో ఆయన పెట్రోల్ కొట్టించారట. గొల్లపూడిలో పెట్రోల్ కొట్టించినప్పుడు ఆ పెట్రోల్ బంక్ సీసీ కెమెరా క్లియర్గా ఉంది. అవన్నీ క్లియర్గా ఉండబట్టే ఏబిఎన్కి లీక్ ఇచ్చారు. అక్కడ సిబ్బందితో మాట్లాడిన వివరాలు ఆల్రెడీ పోలీసు వారి దగ్గర ఉన్నాయి. అక్కడికే ఈయన టీషర్ట్కి మట్టి ఉండటం, ఈయన అప్పటికే పడిపోయాడు అంటాం అక్కడ సిబ్బంది గ్రహించారు. పోయాయి. ప్రవీణ్ చేతులకు గాయాలయ్యాయి. అక్కడి నుంచి గొల్లపూడి చేరుకున్న తర్వాత బంకు వద్ద పెట్రోల్ పోయించుకున్నారు. అప్పటికే ప్రవీణ్ మాట్లాడలేని స్థితిలో ఉన్నట్లు బంకులోని ఉద్యోగులు పోలీసులకు తెలియజేశారు. అప్పటికే ప్రవీణ్ చేతులపై కొట్టుకుపోయినట్లుగా గాయాలు ఉన్నాయని, బుల్లెట్ హెడ్ లైట్ ఊడిపోయి ఉందని బంకు సిబ్బంది వివరించారు. దీనికి సంబంధించిన సీసీ కెమెరాల ఫుటేజ్ ను పెట్రోల్ బంకు నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత జాతీయ రహదారిపై దుర్గగుడి ఫ్లైఓవర్, రాజీవ్ గాంధీ పార్క్, పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ మీదుగా బెంజ్ సర్కిల్ రెండో ఫ్లైఓవర్ ఎక్కి మహానాడు జంక్షన్ కు చేరుకున్నారు. ఆ మార్గంలోని అన్ని సీసీ కెమెరాల్లో ప్రవీణ్ బుల్లెట్ పై వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. మహానాడు కూడలి దాటాక రామర్పాడు రింగ్ వస్తుంది. అక్కడ సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులకు ప్రవీణ్ కనిపించకపోవడంతో మహానాడు కూడలి రామవర్పాడు రింగుకు మధ్యలో ఏదో జరిగింది అని అనుమానించారు. అయితే రామవర్పాడు రింగుకు 10 మీటర్ల దూరంలోనే వోక్స్ వ్యాగన్ షోరూం కు ఎదురుగా జాతీయ రహదారిపై బుల్లెట్ పై నుంచి ప్రవీణ్ పడిపోవడంతో అక్కడే ఉన్న ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ ఎస్ఐకి విషయం చెప్పారు. ప్రవీణ్ ను పైకి లేపి పక్కన ఉన్న రైలింగ్ వద్ద కూర్చోబెట్టారు. మద్యం మత్తులో వాహనం నడపడం నేరమని కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత ప్రవీణ్ బుల్లెట్ పై ఏలూరు వైపు బయలుదేరారు. ట్రాఫిక్ ఎస్ఐ వద్దని వారించినా ఆయన ఆగలేదు. ఈ దృశ్యాలు ఎనోటెల్ హోటల్ సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. టోల్ గేట్లు దాటుకుని ఏలూరు చేరుకున్నాక అక్కడ టానిక్ వైన్స్ లో మద్యం కొని వన్వే చేశారు. ఇక సీసీ కెమెరా ఫుటేజ్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాపం నిజానికి పాస్టర్ ప్రవీణ్ గారిని ఆయన పరువు తీసింది కొద్దిమంది. నిజం చెప్పాలంటే పాస్టర్ ప్రవీణ్ గారు అక్కడ అమెరికాలో ఎక్కువ కాలం అమెరికాలో ఉండే వ్యక్తి. అమెరికా అంటే కోల్డ్ కంట్రీ, అది చాలా చలి. అక్కడ ఉన్న చాలామందికి లిక్కర్ హ్యాబిట్ అనేది చాలా సర్వసాధారణం. ఇక్కడ ఆయన చేసింది కూడా ఒకవేళ ఆ రోజంతా కూడా నేను గమనించింది ఏంటంటే ఆయన దేనికో టెన్షన్లో ఉన్నాడు, డిప్రెషన్లో ఉన్నాడు. ఆ డిప్రెషన్ వల్ల ఆయన ఉదయమే ఒంటరిగా బయలుదేరడం ఏదో సంథింగ్ జరగడం జరిగింది. అక్కడ ఆయన టైం బాగలేదు, దేవుడు ఆయనకి అంతవరకు ఆయుష్ ఇచ్చారు, ప్రమాదంలో చనిపోయారు.
అక్కడితో అది అయిపోయింది. ఆ ఫ్యామిలీ మాకు బాడీని అప్పగించండి, పోస్ట్ మార్టం కూడా అక్కర్లేదని చెప్పారు. వారికి మనం అప్పగిస్తే పోస్ట్ మార్టం చేసి అప్పగించినా అది సింపుల్గా చాలా గౌరవప్రదంగా జరుగునండి. ఇక్కడ ప్రవీణ్ గారిని ఏం తప్పుపట్టలేం, ప్రవీణ్ గారి కుటుంబాన్ని ఏం తప్పుపట్టలేం. కానీ దీన్ని కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకున్నారండి. చాలా జాగ్రత్తగా ఇప్పటికి కూడా ఇంకా చాలా రూమర్లు క్రియేట్ చేస్తున్నారు. లేదు అక్కడ ఉన్నది అతను కాదు, వేరే ఫోటో ఏదో మార్పింగ్ చేసి అక్కడ పెట్టడం, లేదా ఈయన ఎక్కడైతే రామవరపాడు రింగ్ దగ్గర కూర్చొని ఉన్నాడు కదా, కూర్చొని ఉన్నది అది ఏలో జనరేట్ చేసిన ఫోటో, ఇలాంటి చాలా చీప్ మెంటాలిటీతో చేస్తున్నారు. ఇంకా ఇక్కడ ఎక్స్పర్ట్ పోలీసులు డైరెక్ట్ సీసీ ఫుటేజ్లతో పాటు ప్రతి చోట ఉన్న సాక్షుల వాంగ్మూలాలని, ఈయన ఎక్కడెక్కడ ఫోన్పే చేశాడో ఆధారాలన్నింటినీ కూడా పకడ్బందీగా సమీకరించి కూర్చున్నారు. వీళ్ళు ఇది రిలీజ్ చేశారు. ఇది రిలీజ్ చేయగానే దీని మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రేపు ఇంకోటి వస్తుంది. ఈసారి మళ్ళీ పోలీసులు కూర్చున్నారంటే ప్రెస్ మీట్ ముందు దీనికి ఉన్న మొత్తం లింకులన్నిటితో పాటు ఎక్కడెక్కడ ఏమేమి పర్చేజ్ చేశారో దాని ఫోన్పే వివరాలతో పాటు పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమొచ్చిందనేది కూడా పక్కా ఆధారాలతో బయటపడేస్తారు. ఏ డౌట్ లేదు ఇందులో. అయితే ఇది ఇంతవరకు రాకపోనండి. నేను స్టార్టింగ్ నుంచి బాధపడేది ఏం బాధపడ్డానంటే, ఎవరికైనా జరుగుతుంది, ఎవరికైనా ఆ టెన్షన్లు ఉంటాయి, ఎవరికైనా జరిగేదే. కానీ దీన్ని ఇంత రచ్చ చేసి ఆ చనిపోయిన తర్వాత కూడా ఆయన పరువు తీశారు. ఆయన పరువు మాత్రమే కాదండి, క్రిస్టియన్ కమ్యూనిటీ పరువు మొత్తం తీశారు 4-5 కలిసి. చాలామంది చాలా తెలుగుగా బిహేవ్ చేస్తున్నాం మేము అనుకున్నారు. లేదు ఈ ఇష్యూని అడ్డుపెట్టుకుని మనం గట్టిగా చేసేస్తే రేపు పొద్దున క్రిస్టియానిటీ మీద ఏమి జరిగినప్పుడు ఎవరన్నా భయపడతారు, లేకపోతే గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది, మన జనం ఇప్పుడే చూపించాలని కొద్దిమంది మాట్లాడారు. కానీ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత, ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళు అందరూ అబద్ధాలు మాట్లాడారని తెలిసిన తర్వాత నీచంగా అన్యాయంగా ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదండి, అవి చిత్రీకరించడానికి ప్రయత్నించారని తెలిసాక ఆ 4-5తో పోద్దండి ఎంటైర్ క్రిస్టియన్ కమ్యూనిటీకి జరిగిన అవమానంగా రాదా? రేపు పొద్దున్న నిజంగా ఎవరన్నా పాస్టర్ గారికి ఏదో నిజంగానే దాడి జరిగింది, నిజంగానే ఎవరో చంపారు, అక్కడ మనకు ఆధారాలు దొరకలేదు, మళ్ళీ పట్టుకుని వెళ్తే సమాజం కానీ పోలీసు కానీ నమ్మే పరిస్థితి ఉంటుందా? ఎందుకు మనం అబద్ధం చెప్పాలి? దేవుడు మనకు అబద్ధం చెప్పమని చెప్పలేదు కదా. మన తెలివితేటలు ఎందుకండి? మనం నిజమే చెప్తే దేవుడే చేస్తారు కదా, దేవుడే గెలిపిస్తాడు కదా. ఇప్పుడు క్రైస్తవులందరూ నమ్మకం అదే కదా. లేదు ఇందులో. అయితే ఇది ఇంతవరకు రాకపోనండి. నేను స్టార్టింగ్ నుంచి బాధపడేది ఏం బాధపడ్డానంటే, ఎవరికైనా జరుగుతుంది, ఎవరికైనా ఆ టెన్షన్లు ఉంటాయి, ఎవరికైనా జరిగేదే. కానీ దీన్ని ఇంత రచ్చ చేసి ఆ చనిపోయిన తర్వాత కూడా ఆయన పరువు తీశారు. ఆయన పరువు మాత్రమే కాదండి, క్రిస్టియన్ కమ్యూనిటీ పరువు మొత్తం తీశారు 4-5 కలిసి. చాలామంది చాలా తెలుగుగా బిహేవ్ చేస్తున్నాం మేము అనుకున్నారు. లేదు ఈ ఇష్యూని అడ్డుపెట్టుకుని మనం గట్టిగా చేసేస్తే రేపు పొద్దున క్రిస్టియానిటీ మీద ఏమి జరిగినప్పుడు ఎవరన్నా భయపడతారు, లేకపోతే గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది, మన జనం ఇప్పుడే చూపించాలని కొద్దిమంది మాట్లాడారు. కానీ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత, ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళు అందరూ అబద్ధాలు మాట్లాడారని తెలిసిన తర్వాత నీచంగా అన్యాయంగా ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదండి, అవి చిత్రీకరించడానికి ప్రయత్నించారని తెలిసాక ఆ 4-5తో పోద్దండి ఎంటైర్ క్రిస్టియన్ కమ్యూనిటీకి జరిగిన అవమానంగా రాదా? రేపు పొద్దున్న నిజంగా ఎవరన్నా పాస్టర్ గారికి ఏదో నిజంగానే దాడి జరిగింది, నిజంగానే ఎవరో చంపారు, అక్కడ మనకు ఆధారాలు దొరకలేదు, మళ్ళీ పట్టుకుని వెళ్తే సమాజం కానీ పోలీసు కానీ నమ్మే పరిస్థితి ఉంటుందా? ఎందుకు మనం అబద్ధం చెప్పాలి? దేవుడు మనకు అబద్ధం చెప్పమని చెప్పలేదు కదా. మన తెలివితేటలు ఎందుకండి? మనం నిజమే చెప్తే దేవుడే చేస్తారు కదా, దేవుడే గెలిపిస్తాడు కదా. ఇప్పుడు క్రైస్తవులందరూ నమ్మకం అదే కదా.